హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చాలా స్పెషల్గా ఒక కలర్ఫుల్ ఆర్ట్ స్కెచ్ పెన్స్ సెట్ని ఇంట్రొడ్యూస్ చేయాలి అనుకుంటున్నాను. ఇవి నేను మీషోలో పర్చేస్ చేశానన్నమాట. నాకు కాస్ట్ వచ్చి 352 రూపీస్ పడిందనమాట కాస్ట్. ఇవి చెప్పాలి అంటే ఈ పెన్స్ కావాలి అని నేను చాలా రోజులు వెయిట్ చేశానన్నమాట. అండ్ ఫైనల్లీ ఇవి వచ్చేసాయి. ఇవి డ్యూయల్ టిప్ పెన్స్ అన్నమాట. అంటే 2 రకాల నిబ్స్ ఉంటాయన్నమాట ఇన్ వన్ పెన్. లెట్స్ సీ వాటి ఫ్యూచర్స్ అండ్ యూజెస్ చూద్దాం. వీటి ఫ్యూచర్స్ అండ్ క్వాలిటీ విషయానికి వస్తే లైక్ డ్యూయల్ టిప్ డిజైన్ అన్నమాట. ఇవి ఒక సైడ్ ఫైన్ టిప్ ఉంటుంది, లైక్ డీటెయిలింగ్, డ్రాయింగ్ అండ్ రైటింగ్, అవుట్లైనింగ్కి యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో సైడ్ వచ్చి బ్రష్ టిప్, క్యాలిగ్రఫీ, కలరింగ్, బ్లెండింగ్ దీనికి యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. బ్రైట్ వైబ్రెంట్ కలర్స్ అన్నమాటనే చెప్పచ్చు. లైక్ ఆర్ట్ వర్క్లో మనం యూజ్ చేస్తున్నప్పుడు లైఫ్ అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అండ్ ఇందులో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే స్మూత్ ఇంక్ ఫ్లో అన్నమాట ఈ స్కెచెస్ మనం యూజ్ చేస్తున్నప్పుడు. అండ్ ఇంకొకటి ఏంటంటే క్విక్గా కూడా డ్రై అయిపోతుంది అన్నమాట. నీట్గా అనిపిస్తుంది ఇవి యూజ్ చేస్తున్నప్పుడు. అండ్ ఇంకొకటి ఏంటంటే కంఫర్టబుల్గా గ్రిప్ అనేది కూడా ఉందన్నమాట. మనం ఎక్కువసేపు ఆర్ట్ వేస్తున్నప్పుడు అలా హోల్డ్ చేయడానికి కూడా. అండ్ ఇవైతే చూస్తేనే చెప్పేయచ్చు లైక్ వాటర్ బేస్డ్ ఇంక్ అన్నమాట. ఇవి సేఫ్ ఫర్ కిడ్స్ అండ్ ఈజీ టు బ్లెండ్ కూడా. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను మీకు 1 by 1 ఓపెన్ చేసి చూపిస్తున్నాను లైక్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి. అండ్ ఇప్పుడైతే నేను మీకు 1 by 1 ఓపెన్ చేసి లైక్ అవి నేను మీకు ఇప్పుడే డ్రా చేసి చూపిస్తాను. లైక్ అవుట్లైన్ ఎలా వస్తుంది, కలర్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి. అండ్ ఇక్కడైతే నేను 1 by 1 ఇక్కడ తీసుకొని చూపిస్తున్నాను అనమాట మీకు. ఇప్పుడు కలర్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి ఇక్కడ ఓపెన్ చేయగానే ఒక డ్రాప్ లాగా పడిందనమాట. నాకు ఇది కొంచెం లైట్గా ఎక్కడో అంత క్వాలిటీగా అనిపించలేదు. బట్ మేబీ యూజ్ చేసే వాళ్ళకి మంచిగా ఉంటాయేమో, నాకు కరెక్ట్గా తెలీదు. నేనైతే ఇవి ఫస్ట్ టైం తీసుకోవడం అండ్ యూజ్ చేయడం కూడా ఫస్ట్ టైం అన్నమాట. లైక్ నేను 2 సైడ్స్ ఇక్కడ డ్రా చేసి చూపిస్తున్నాను మీకు. లైక్ ఇక్కడ చూస్తుంటే అది మీకు ఎలా కనిపిస్తోంది ఏందో నాకు తెలియట్లేదు కానీ బట్ వీడియోని పక్కన పెట్టి చూస్తే లైక్ డైరెక్ట్గా యూజ్ చేస్తున్నప్పుడు అయితే మంచిగానే ఫినిషింగ్ అవంతా కలర్ మంచిగానే అనిపించింది అనమాట నాకు. అండ్ ఇక్కడైతే నేను లైట్ పింక్ కలర్ రిలేటెడ్ది తీసుకున్నాను అనమాట. ఇది కూడా మంచిగానే బ్లెండ్ అవుతుంది అండ్ లుక్ కూడా చాలా బాగుందన్నమాట. నేను ఇవి ఫస్ట్ టైం ఆన్లైన్లో పర్చేస్ చేశాను అనమాట మీషోలో. అలా నాకు కాస్ట్ 350 రూపీస్ పడింది. మేబీ అవుట్ సైడ్ షాప్స్కి అలా డైరెక్ట్గా వెళ్ళి పర్చేస్ చేస్తే మేబీ ఏమైనా కాస్ట్ డిఫరెంట్ ఉండొచ్చేమో, లైక్ డిఫరెన్స్ ఉండొచ్చేమో. బట్ నేనైతే వెళ్ళడానికి అంత నాకు టైం లేకపోవడం వల్ల నేను ఇలా ఆన్లైన్లో పర్చేస్ చేశాను అనమాట. తెలీదు వర్తీనా కదా కాస్ట్కి అని చెప్పి. మేబీ నేను ఫ్యూచర్లో బయటికి వెళ్ళి ఒకసారి చూసినప్పుడు నేను మీకు చెప్తాను. ఇక్కడైతే నేను ఇంకా 1 by 1 ఓపెన్ చేసి 2 సైడ్స్ టిప్స్ చూస్తున్నాను అనమాట లైక్ ఏంటి అని చెప్పి. ఇక్కడైతే ఇది బ్రేక్ అయిపోయింది. సో ఇలా 1 or 2 బ్రేక్ అయిపోయాయి అనమాట. అంటే మంచిగా సరిగ్గా రాలేదు అవి ఓపెన్ చేస్తుంటే. సో అందుకని నేను మళ్ళీ రిటర్న్ పెట్టేసి జస్ట్ ఎక్స్చేంజ్ లాగా తీసుకోవాలి అనుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ ఇంకో లైట్ గ్రీన్ కలర్ది తీసుకున్నాను అనమాట. ఇది కూడా బాగానే ఉంది. కొంచెం కలర్స్ వైజ్ అవంతా బ్లెండింగ్ మంచిగానే అవుతుందన్నమాట. బట్ నాకు 1 or 2 స్కెచెస్ అవి కొంచెం ఓపెన్ సరిగ్గా అవ్వలేదు, లైక్ డ్యామేజ్ అయిపోయాయి అనమాట. సో నేను ఎక్స్చేంజ్ పెట్టి మళ్ళీ తీసుకోవాలి అని అనుకున్నాను. సో ఫ్రెండ్స్, ఈ పెన్స్తో ఆర్ట్ చేస్తున్నప్పుడు క్రియేటివిటీకి లిమిట్ లేదనే చెప్పాలి. ఇంకా నేను నెక్స్ట్ వీడియోలో వాటితో ఒక స్మాల్ ఆర్ట్ వర్క్ క్రియేట్ చేసి చూపిస్తాను మీకు. మీరు కూడా ట్రై చేసి కామెంట్స్లో షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.